వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతి జిల్లా రేణిగుంటలో లిథియం సెల్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం. విజయం సాధించిన టీజీ భరత్ అభిమానులకు విదేశీ విహారయాత్ర. దసరా ఉత్సవాల విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపిన మంత్రి కొండ సురేఖ. మధ్యప్రదేశ్ దార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హైదరాబాద్ విమోచన గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ. జీరో అవర్లో మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని కూడా ప్రారంభించారు. తదుపరి ఎమ్మెల్యే శిబిరాన్ని పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలు, జీవితోన్నతికి సంబంధించిన అంశాలు ప్రభుత్వం ముందస్తు చర్యలతో పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీ వాణి, నాగిరెడ్డి, అనీష్ పబ్బా, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపీకాంత్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశవరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిల్డ్రన్స్ సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్, న్యూరాలజిస్ట్, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటున్న 200 బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తా ఉన్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ 150 పడకల హాస్పిటల్ 50 కోట్లతో 150 కోట్లతో అది కూడా కడతా ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తా ఉన్నాం. 1x800, 500 మెగావాట్స్, 3x800 ఇవన్నీ తీసుకొచ్చినాం. ఈ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం. వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం, వైద్య కేంద్రంగా చేస్తూ ఉన్నాం, విద్యా కేంద్రంగా చేస్తూ ఉన్నాం, ఉపాధి కేంద్రంగా చేస్తూ ఉన్నాం. ఇంకేం కావాలి? ఇక్కడ ఒక మెగా క్యాంప్, ఆ మెగా క్యాంప్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు, డాక్టర్ లక్ష్మీ వాణి గారు, అనిల్ గారు, నాగిరెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా
వచ్చి మాకు మేము మీతో ఉన్నాం, మీ క్యాంప్కి మీరు పెట్టండి మా టైం, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం, ఇక్కడ రాజశేఖర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి దండం థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కూడా వాళ్ళని ఇంత అందరు కమర్షియల్ డాక్టర్స్ చాలా మంది కొంతమంది కమర్షియల్ ఉంటారు, ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతోని గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాలకుర్తి మండలంలో మండల స్థాయి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సేవా సమితి ఆధ్వర్యంలో దీనికి గాను చైర్మన్గా ఎవరైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ముందు కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉల్లి పంట నష్టమైన వారు సచివాలయాలలో నమోదు చేసుకోవాలని మానవ హక్కుల కమిషన్ అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మిసాల సుమలత ఏర్పాటు చేసిన ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమంలో దేవరశెట్టి పరమేశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య మాట్లాడారు. शबीर भाई इसको सुनते మా ఆడ ఫస్ట్లో పెద్దమ్మకి అందియాను సార్, ఇట్లా పట్టుకోపోదమ్మా, ఒక్క నిమిషం ఉన్నాను సార్. దాన్నమ్మా దగ్గర రాండమ్మా. నాగప్పన్న ఓకే సార్, అందియండి సార్ ఫాస్ట్. అట్లా నిలబడి పెదమ్మా, పెదమ్మా మర్సంగా పో దా. ఓకే సినిమా రండి. ఆ గేట్ అట్లా దెబ్బాయి, బయటకు దెబ్బాయి. తీసుకోండి అమ్మా, తీసుకోండి అట్లా రండి రండి అమ్మా. జాగ్రత్త, అది టేబుల్ జాగ్రత్త. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ డబ్బు రైతుల కోసం ఇచ్చారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల చెక్ అందజేశారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు. తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఈ డబ్బును ఖర్చు చేయాలని వారు సీఎంకి విజ్ఞప్తి చేశారు. 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు. ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుని వివాహం జరిగింది. మిర్యాలగూడలో మొదట భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భావించారు. అయితే రిసెప్షన్ వెచ్చించే ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేసేందుకు ఎమ్మెల్యే ముందుకొచ్చారు. సీఎంకు చెక్ ను అందజేశారు. రైతుల కోసం పెద్ద మనసు చాటుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫ్యామిలీని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద జరుగుతా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమం భాగంగా
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమ్రేయ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మేడం 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 1 minute. హైదరాబాద్ లో కూడా ఉన్నట్టుంది. సో వాటి సార్ చైర్మన్. అలాగే మనకు మా యాక్టివిటీస్ అనేది వారం రోజులు 15 రోజులు పెట్టుకోవడం జరిగింది. సర్వీస్కి సంబంధించిన కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మీ అందరికీ This drawing competition, all are winners, right? We all are winners. థ్యాంక్ యూ అందరు కూడా. అందరికి పేరు పేరున ఈరోజు ఈ యొక్క చిత్రలేఖనం పోటీకి అవకాశం ఇచ్చిన ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అయినటువంటి మాటేటి సంజీవ్ గారికి, అదేవిధంగా వారి స్పౌస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ చిత్రలేఖనం అనే కార్యక్రమం ఎందుకు చేశారంటే మన పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, వారిలో ఉన్న నాలెడ్జ్ వెలికి తీయడానికి, అదేవిధంగా వారికి ఒక అవగాహన రావడానికి వికసిత్ భారత్ అంటే ఏంటి, అభివృద్ధి భారతదేశం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఆత్మనిర్భర భారత్ మీద పిల్లలకు అవగాహన కొరకు ఈరోజు ఈ చిత్రలేఖనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో నిర్వహించి ఒక ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురి చిత్రలేఖనాలు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి మన మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా మోర్చా ఇన్ఛార్జ్ వారికి ప్రైజ్ వేయడం జరుగుతుంది. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ హస్బెండ్ని తీసుకోవచ్చు. అమెరికా యూకేకి వెళ్ళి కూడా చదువుకొని ఇక్కడ వచ్చి అంటే మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. లేకపోతే అందులో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సంతృప్తి మన సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ టీచర్స్. మా దగ్గర స్పోర్ట్స్ బాగుంటుంది. మీరందరూ స్పోర్ట్స్ ఆడాలి బాగా. స్పోర్ట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి కోరిక ఏంటంటే నెక్స్ట్ 2047 ఇప్పుడు వికసిత్ భారత్లో ఎట్లయితే ఇండియా నెంబర్ 1 కావాలనుకుంటుందో స్పోర్ట్స్లో కూడా మన ఫస్ట్ 5 కంట్రీస్లో మనం ఉండాలనేది ప్రైమ్ మినిస్టర్ గారు. దాని ఇప్పటికీ మన ఈ సేవా పక్వాడ ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డేతో స్టార్ట్ చేసుకొని 15 days ఒక సెలబ్రేషన్ లాగా ఇండియా అంతా మనం ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో మన ప్రైమ్ మినిస్టర్ బర్త్డే ఉండే, నిన్న మన తెలంగాణ విమోచన దినం కూడా ఉండే హైదరాబాద్లో. దానికి మనం ఇండియాలో 15th August ఇండిపెండెన్స్ వస్తే మనకు 17th September వచ్చింది. అప్పుడు నిజాం వాళ్ళు గవర్నమెంట్ ఉండే ఇక్కడ నిజాం వాళ్ళు అంటే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుంది. మీ అందరికీ తెలుసు కదా, 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉండే. మోడీ గారి 15 సంవత్సరాలలో ఎంత రిఫార్మేషన్ అంటే ఎంత డెవలప్మెంట్ అయింది, మనం ఎంత ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదిగినామంటే దానికి కారణం ఎవరు? ఒకే ఒక్క వ్యక్తి, నరేంద్ర మోడీ గారు. కనుక వారిని మనం ఎంత తలుచుకున్నా, వారిని మనం ఎంత కీర్తించినా తక్కువనే.
ఆంధ్రప్రదేశ్లో త్రాగునీటి కొరత కొనసాగుతుండగా మద్యం మాత్రం ఏరులై పారుతుందని టీడీపీ నేత తోట త్రిమూర్తులు విమర్శించారు. బెల్ట్ షాపులు ఇప్పుడు టీడీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారాయని ఆయన ఎద్దేవా చేశారు. అక్రమ మద్యాలు తాగి అనకాపల్లి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా మద్యం కల్తీ మద్యాన్ని తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఏమే అలాగే మీరు మాట్లాడేది అవును మీరు మాట్లాడేది కానీ సార్ ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మద్యం తాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్లో రాసినటువంటి ఫోటోలతో సైతంగా కల్తీ హెడ్లైన్లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. వీళ్ళు ఏదో మందు ఉన్నాం కదా అని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అధ్యక్ష వాళ్ళు. ఎందుకంటే ఇది కాకుండా కల్తీ మద్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష, బెల్ట్ షాపులు అనేటువంటివి విచ్చలవిడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడ దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష. ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. సరే, ఈ నువ్వు ఎలక్షన్లో కష్టపడ్డావు కదా, ఈ 2 షాపులు నువ్వు తీసుకో, ఈ 4 షాపులు నువ్వు తీసుకో అని చెప్పేసి వేలం పాటలు పెట్టి అమ్ముతున్నటువంటి విధానాన్ని మేము తగ్గిస్తున్నాం బెల్ట్ షాపులు అని చెప్పారు. ఎక్కడ తగ్గించారు? ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వీల్లేదు, బెల్ట్ షాపు అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు. ఎంతమంది బెండ్ తీశారని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని. అదేవిధంగా ఈ మంత్రి గారు ఏదైతే ఒక షాపుకి 5 లక్షల రూపాయలు ఫస్ట్ పట్టుకున్నప్పుడు జరిమానా కింద విధిస్తామని చెప్పేసి అన్నారు. ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకున్నారో, ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది దాని ద్వారా 5 లక్షలు పెనాల్టీ వేయటం వల్ల, ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాం, క్యాబినెట్లో డిస్కషన్ అయింది అనేటువంటి చూసాం. ఏదైతే పర్మినెంట్ అమ్ముకునేటువంటి పర్మినెంట్ షాప్లో బెల్ట్ షాప్ మెయిన్ షాప్ పక్కనే ఇచ్చే పెట్టామనేటువంటి చెప్పారు. దీని ద్వారా చెప్తున్నారు తప్పితే పేపర్లో ఈవేళ జరిగేవన్నీ కూడా బెల్ట్ షాప్ అనే మెయిన్ షాప్ కంటే ఎక్కువగా డెకరేట్ చేసి తతంగమే మీకు తతంగంగా కనబడుతుంది. దండపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివాసులు గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో గత 4 నెలలుగా ఆదివాసులు వారి గ్రామాన్ని వదిలేసి జంగల్లో పోడు భూముల్లో వినివాసం ఉంటూ సాగు చేసుకుంటున్న భూమిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఫారెస్ట్ మరియు పోలీస్ అధికారులతో దాడి వేసి వారు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు ఆదివాసుల మహిళల అసభ్యకర వీడియోలు తీస్తూ వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి ఆదివాసులు నివాసం ఉంటున్న అడవిలోకి వెళ్లి పోడు రైతులను సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బందెల రవిగౌడ్, గోపతి రాజయ్య, బెడద సురేష్, ముత్తె సత్తయ్య, గాజుల ముఖేష్ గౌడ్, పత్తిపాక సంతోష్, ముత్తె అనిల్, డంక లక్ష్మణ్, బోడకుంటి వెంకటేష్, మల్లేష్, కర్నాల కిషన్ మరియు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేద్దాం కానీ మీరు ఇట్లా కూడా నుంచి స్టార్ట్ చేసాం వీళ్ళకి. అంటే మాకు ఇక్కడ ఆగుండుకు అక్కడ మంచి వచ్చారు కదా, అక్కడ నుంచి వీళ్ళకి లోపలికి రానియకుండా
ఉండి కోయపచ్చగూడ పొల్లకి వస్తే మీకు రావచ్చు అని మా ఇళ్ళకి వచ్చుకుంటూ ఇక్కడికి రాకముందు ఇండ్లకి వచ్చే పొద్దున్నే చేసుడు చెప్తే సార్ మరి వాళ్ళు చేసుకుంటారు మాకంటే వాళ్ళు చేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇస్తాం మీరు కూడా చేసుకోవచ్చు అని అన్నారు. ఒకసారి 2 సార్లు 3వ పంట అయింది. ఇక మనకు అవకాశం ఇస్తలేరు కదా అని మేము ఈ సంవత్సరం 2 సంవత్సరం వస్తే మా రేంజర్ మేడం వాళ్ళందరూ అయినారు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి అడుగుర్రి అవకాశం ఇస్తాడు కావచ్చు అని అడిగింది. అడిగిపోతే మీ 300 ఓట్లు ఎవరికి వేసి మీ 300 ఓట్లు లేకపోతే కొరిగేది ఏం లేదని కూడా అన్నాడు ఎమ్మెల్యే సార్. ఇంటికి అయినాం తిరుమూర్తిని తీసుకుంది మా ఊరు వాళ్ళందరూ 2 బులోరాలు పట్టుకుంది. మీరు ఇంటింటికి మీకు 40 ఇండ్లు ఉన్నాయా 40 ఇండ్లు ఇస్తామన్నాడు. ఊరు వదిలిపెట్టేసారు అందరికి మామిడిపల్లి కాలువ దగ్గర అందరి ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు గ్రామ పంచాయతీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై ఆదివాసీ జై కొమరం భీం జై కొమరం భీం. మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇదేనా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీద కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఆ తర్వాత ఇంట్లో ఓలోలు ఉంటాయి. మీ పేరేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం యొక్క వారసులు ఆదివాసుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ మక్క కావచ్చు వీళ్ళు పంట సాగు చేసుకుంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఫారెస్ట్ అధికారులు ఇది వీళ్ళ భూమి కాదు అని ఫారెస్ట్ అధికారులు వీళ్ళని ఇబ్బంది పెడతారు. దాదాపు 4 నెలల నుంచి 80 కుటుంబాలు చిన్న పిల్లలతో సహా వాళ్ళ ఇండ్లు వదిలేసి వాళ్ళు జంగల్కి వచ్చి ఈ జంగల్లో ఈ టెంట్లు కట్టుకొని ఈ జంగల్లోనే ఉంటున్నారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్న ఇదంతా కూడా వీళ్ళు వేసుకునేటియే, వీళ్ళ భూమే ఇది. 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అందరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది. 3 ఎకరాల భూమితోటి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేసిండు. వీళ్ళకందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వీళ్ళకి ఇండ్లు ఇయ్యలేదు, వీళ్లకు భూమి ఇయ్యలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఇదే సంఘటన ఇక్కడ జరిగితే ఎమ్మెల్యే వెళ్లి వాళ్ళకు అండగా ఉంటాము, మా ప్రభుత్వం వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్లీ ఇదే అరాచకం కొనసాగుతోంది. ఈ ఆదివాసీ మహిళలను కూడా చూడకుండా ఇలా ఫారెస్ట్ అధికారులు మహిళలు స్నానం చేస్తుంటే కూడా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ వీళ్ళు ఈ జంగల్ వదిలిపెట్టి పోతలేరు. 4 నెలల నుంచి ఇదే జంగల్ ఉంటారు. ఈడ తాగడానికి నీళ్లు లేవు, ఈడ కరెంటు లేదు, వీళ్ళకి రాత్రి పూట ఏదైనా అయితే ఇక్కడి నుంచి పోవడానికి రోడ్డు లేదు, ఎటువంటి వసతులు లేకపోయినా దాదాపు 4 నెలల నుంచి ఈ జంగల్లో వండుకుంటూ వీళ్ళ హక్కుల కొరకు ఈ దమనపేట వాసులు 82 కుటుంబాలు పోరాడుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో కోయపోషగూడెంలో జరిగినప్పుడు ఇదే సమస్య మీద మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిస్తే ఇవాళ వాళ్ళు మక్కేసుకోగలుగుతారు, శనగలు వేసుకోగలుగుతారు. అదే పరిష్కారం ఇక్కడ ఈ దమనపేట వాసులకు కూడా కావాలి. వీళ్లకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, వీళ్ళు ఉండడానికి వీళ్లకు ఇల్లు కట్టియాలి. వీళ్లను ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడితే మేము భారతీయ జనతా పార్టీ నుంచి సహించేది లేదు. ఫారెస్ట్ అధికారులకు అందరికి కూడా చెప్తున్నాము, ప్రభుత్వాలు పోతుంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి, మీరేదో ఎమ్మెల్యేకో ఎవరికో మంత్రులకు తొత్తుగా ఉండి వీళ్ళని గిన ఇబ్బంది పెడితే భారతీయ జనతా పార్టీ వీళ్ళకు అండగా ఉంటది. వీళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా లీగల్ గా కొట్లాడతాము. ఉన్నత అధికారులతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కొట్లాడతాము. వీళ్ళ సమస్య కలెక్టర్ దగ్గర కాదు, వీళ్ళ సమస్యను గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడతామని తెలియజేస్తూ జై ఆదివాసీ. వచ్చినా గానీ ఎన్నిసార్లు వచ్చినా మర్రగొట్టిరు. పోయిన సంవత్సరం కూడా ఇళ్ళకి వచ్చినా గానీ రేంజర్ మేడం ఎస్ఐ సిఐ కూడా ఎమ్మెల్యే సార్ దగ్గర కొమ్మన్నారు. పోయిన తర్వాత మీ ఓట్లు ఎవరికి వేసిరు, మీ ఓట్లు లేకపోతే మేము గెలమా అని కూడా మబ్బపిచ్చి ఎల్లగొట్టిరు, మమ్మల్ని బెదిరిచ్చిరు. ఇట్లా బెదిరించి మీకు 60 కుటుంబాలు అంటారు కాబట్టి 60 కుటుంబాలకు ఇల్లు కూడా ఇస్తామన్నారు. ఇండ్లు ఇవ్వలేదు, మాకు అసలు బోరు కూడా లేదు, రోడ్డు కూడా చక్కగా ఉండే, ఇండ్లు కూడా లేవు. ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు, 2 భార్యలు, 2 భర్తలు, పిల్లలు, అందరం అలానే సెట్ చేసుకుంటున్నాం సార్. చేసుకున్నా గానీ అది ఎంత మందికి చెప్పినా మా పేపర్లు మరి ఎక్కడికి వస్తున్నాయో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ 2003 నుంచి వెళ్ళి సాగు చేసుకుని గింత పంట వేసుకునే వారికి మాత్రం పోలీసులు వస్తురు, ఫారెస్టర్లు వస్తురు బెదిరియడానికి, దొబ్బుకపోవడం. నువ్వు ఎక్కతక్క మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడతాను అని కూడా బెదిరిస్తురు సార్. మేము బెదిరియకపోతే బెదిరియలు అంటారు. మరి మేము ఎవరికి చెప్పుకోలేదు సార్.
మా చిన్నప్పుడు మా పొలం చేస్తే పొలం కోయబోతే సంవత్సరం అడ్డు ఉండేటి. ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి. నాటేయబోవడానికి కూడా మేము మా పెళ్లి అయినప్పుడు ఒక నెల 15 రోజులు పోతే ఒక 15,000 20,000 వచ్చేటి. ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు. బీహార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు బొంగలేసిన నాట్లే మెచ్చుతారు. మేము ఎంత దగ్గర వేసినా మెచ్చడం లేదు. మా ఊరుకు అసలు మా ఊరు ఇప్పుడు దమరిపేట అని వెళ్ళింది కానీ ఇన్ని రోజులు దమరిపేట లేదు, కొత్త మాడిపేలానే ఉంది సార్. 2000 ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా మనిషికి ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు సార్. మేము అది సాగు చేసుకుంటున్నామంటే మీరు 2003 నుంచి సాగు చేసిన భూమి ఏది మీకు నీటిగా ఉంటే మీకు భూములు ఇస్తామంటారు సార్. మేము అప్పుడు 2003లో చిన్న పిల్లలైనా అయితే మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటాం సార్. వచ్చినప్పుడు అలా మర్ర కొట్టుకుంటా పోతే మేము ఎప్పుడు కల్టివేటర్లు ఉండు అధ్యక్షుడు మీరు అప్పుడు దున్నిరంటారు కాబట్టి ఆ వరకలు అంటారు. మా ఊళ్ళో 3 సార్లు అగ్గిపడ్డాయి సార్. అగ్గిపడ్డప్పుడు ఆ పేపర్లు కారిపోయినాయి. అవేమైనా అప్పటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు చూపించచ్చు కదా సార్. మేము ఆ ప్రభుత్వానికి లేమా, మేము ఆదివాసీ లేకపోవడానికి ఇప్పుడు కనబడదు సార్. ఇన్ని రోజులు మేము కనవాలేమా? ఇన్ని రోజులు మా ఓట్లను ఎవరికి వేసినాం సార్? వాళ్ళకి అయిపోతే ఎవరికి వేసినాం సార్? ఇట్లా బెదిరిస్తే సార్ పక్క పంట ఉండి నువ్వు బాగా మాట్లాడుతున్నా నేను పట్టుకపోతా. ఎన్ని రోజులు పట్టుకుపోతారు సార్? మా అంటే 20 సంవత్సరాలు ఉన్నా గానీ మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి నా బిడ్డకు నా కొడుకు భూమి సంపాదించుకుంటా సార్. నువ్వెన్నా బెరిచ్చినా భయపడేలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.